హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వాటి గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు టీఎస్పీఎస్సీ నుంచి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఒకటి వచ్చేసి CDPOకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని అయితే మనకు టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. దాంతోపాటుగా ఈఓ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫైనల్కి కూడా రిలీజ్ చేసినట్టు ఇక్కడ మనకైతే వెబ్ నోట్ అయితే చూడవచ్చు. సో మొదట ఇక్కడ మనం CDPOకి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్స్ కావచ్చు అండ్ అదేవిధంగా వాళ్ళు పొందినటువంటి మార్క్స్ అండ్ వాళ్ళ యొక్క కేటగిరీ అండ్ ఏ జోన్కి సంబంధించిన వారని చెప్పేసి ఈ విధంగా తీయడం జరిగింది. ఇది మనకు మెరిట్ లిస్టు. సో తర్వాత మనకు 1:2 రేషియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి తర్వాత సెలక్షన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో ఇక్కడ మనకు హైయెస్ట్ మార్క్స్ వచ్చిన పర్సన్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి 303 మార్క్స్ అయితే రావడం జరిగింది. 303.599 మార్క్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అవుట్ ఆఫ్ 450 మార్క్స్కు 303 అనేటువంటి ఫస్ట్ ర్యాంక్ అయితే ఉంది. సో సెకండ్ కనుక చూసినట్లయితే 295, తర్వాత 292 అని చెప్పేసి ఈ విధంగా అయితే చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ వచ్చేసి BCB కేటగిరీకి సంబంధించిన పర్సన్ మల్టీ జోన్ 1 అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది మనకు మల్టీ జోన్ 1 అదేవిధంగా మల్టీ జోన్ 2 మనకు 2 జోన్లు అయితే వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే సో అప్ టు 86 మార్క్స్ వరకు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అబౌవ్ 250 మార్క్స్ అయితే ఉన్నాయి. 86 మందికి ఫస్ట్ 86 మందికి అబౌవ్ 250 మార్క్స్ అయితే రావడం జరిగింది. సో ఇది మనకు CDPOకి సంబంధించినటువంటి మెరిట్ లిస్టు. ఒకసారి మీరు TSPSC వెబ్సైట్కి వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎవరైనా ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఈఓ ఎగ్జామ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫైనల్ కీని కూడా మనకైతే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు పేపర్ 2 అదేవిధంగా పేపర్ 1 అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఫైనల్ కీ అయితే ఈ విధంగా అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే డిలీట్ చేశారు, కొన్నిటికి ఆన్సర్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 66 చూసినట్లయితే ఇక్కడ 3 or 4 అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 25 ఆన్సర్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 78 కావచ్చు అండ్ 141కి సంబంధించి క్వశ్చన్ అయితే డిలీట్ చేసినట్టు ఇక్కడ పేపర్ 2కి సంబంధించి అయితే చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ పేపర్ 1కి సంబంధించి కూడా మనకు ఫైనల్ కీ అయితే ఇచ్చారు. సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఒకసారి మీ యొక్క కీని అయితే చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కీలో కొన్ని అయితే చేంజెస్ రావడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు క్వశ్చన్ నెంబర్ 97 అయితే డిలీట్ చేసినట్లయితే దీనిలో ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు ఈఓ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్. ఒకటి వచ్చేసి మనకు CDPOకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు ఈఓ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫైనల్ కీని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వీటిని ఒకసారి అయితే చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు TSPSC నుంచి వచ్చిన 2 అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో మన ఛానల్ ద్వారా సో కేంద్ర ప్రభుత్వ పథకాలు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దానికి సంబంధించినటువంటి టెస్ట్ ఇప్పుడు మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. సో మీరు యాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా అయితే కనబడుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి కనబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి 30 రూపీస్ చెల్లించి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. దాంతోపాటుగా PDFను కూడా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకునే విధంగా ఈ టెస్ట్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి శాంపిల్ క్వశ్చన్స్ కూడా నేను మన యొక్క టెలిగ్రామ్లో షేర్ చేశాను. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. సో ఈ విధంగా మీకు అయితే క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ శాంపిల్ క్వశ్చన్స్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఆన్లైన్ టెస్ట్. సో ఇక్కడ మీరు సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా మేము అయితే కొంత డిస్క్రిప్షన్ అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా క్వశ్చన్కి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. సో ప్రతి క్వశ్చన్కి సంబంధించి ఈ విధంగా అయితే సొల్యూషన్ కూడా సో ఇక్కడ ఒకవేళ సరి అయింది కావచ్చు సరికాంది అని చెప్పేసి ఇచ్చినప్పుడు దానికి సంబంధించి కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే మేము అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు 100% యూజ్ అవుతుంది. రానున్నటువంటి పోటీ పరీక్షలో మీకు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే దీంట్లో అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా దాంతోపాటుగా మన ఛానల్లో చాలా కంటెంట్ అయితే ఉంది. మన యాప్లో మీకు టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా వాటితో పాటుగా కరెంట్ అఫైర్స్ PDF కూడా ఉన్నాయి. ఒకసారి అయితే యాప్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి.